హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అల్లం చట్నీ అండి. అది కూడా అల్లం చట్నీలో 2 రకాలు ఉంటాయి. రెడ్ చట్నీ చేయబోతున్నాం. రెడ్ చట్నీ మీకు తెలిసిందే కదా, ఎంత టేస్ట్ ఉంటుందో. చాలా బాగుంటుందండి. అది పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో వాడేది. ఇప్పుడు మేము 15 రకాల ఐటెమ్స్‌తో మేము చేస్తున్నామండి. ఇప్పుడు అవేంటో ఇప్పుడు చూద్దాం. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగొస్తదండి. మీకు సింపుల్‌గా చెప్తాను అర్థమయ్యే రేట్‌లో. పిన్ టు పిన్ ఇది అయిపోయిన తర్వాత మనకు ఎంత కొలత వస్తదో చెప్తాం. పైగా ఇది నిల్వ ఉండే పచ్చడి కూడా. చాలా బాగుంటుంది. ఫస్ట్ అల్లం చట్నీ కోసం రెడ్ మిర్చి తీసుకున్నానండి. రెడ్ మిర్చి వచ్చేసి నేను 65 గ్రాముల వరకు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి చింతపండు అండి, నానబెట్టాను కదా. ఈ చింతపండు వచ్చేసి 30 గ్రాముల వరకు, అంటే ఒక నిమ్మకాయ సైజు ఉంటుంది కదండి, ఆ సైజు వరకు నానబెడితే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేసి 150 ఎంఎల్ తీసుకోవాలి. ఆ తర్వాత ఓన్లీ అల్లం అండి. ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకుని అల్లం వచ్చేసి 100 గ్రాములు. ఆ తర్వాత శనగపప్పు అండి. శనగపప్పు వచ్చేసి 50 గ్రాముల వరకు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లి వచ్చేసి 15 గ్రాములు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మెంతులండి. మెంతులు వచ్చేసి 6 గ్రాముల వరకు తీసుకున్నాను. ఆ తర్వాత నువ్వులండి. నువ్వులు వచ్చేసి 25 గ్రాముల వరకు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మినప్పప్పు అండి. మినపప్పు నేను ఎంత తీసుకున్నానంటే 50 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఆ తర్వాత జీలకర్ర వచ్చేసి ఒక 8 గ్రాములండి. ఆ తర్వాత ధనియా అండి. ధనియా 20 గ్రాములు. ఇకపోతే బెల్లం అండి. బెల్లం వచ్చేసి నేను 300 గ్రాముల వరకు బెల్లం పడుతుందండి. ఇది ఖచ్చితంగా దీనికి అల్లం చట్నీకి అనే దానికి బెల్లం అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆ తర్వాత కొంచెం చెక్క చూస్తున్నారు కదా, ఎంత సైజు ఉందో. చిన్న సైజు ఉంది. ఈ సైజు ఉంటే సరిపోతుందండి చెక్క. ఒక 2-3 చిన్న చిన్న పీసులు. మిరియాలు వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతాయండి. ఇంతేనండి. ఇందులో 15 రకాల ఐటమ్స్. కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలంటే మాత్రం నేను కామెంట్ రూపంలో కూడా మొత్తం ఇవన్నీ కొలతలతో సహా మళ్ళీ పెడతానండి. ఇక ఎలా చేయాలో చూపిస్తాను మేకింగ్ మాత్రం క్లియర్గా. ఇప్పుడు మేము కొలతలు అయితే చెప్పామండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం. చేయండి సాయి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. దీనికి కూడా గ్యాస్ లోగా పెట్టుకోవాలా? స్లోనే పెట్టుకోవాలి. ఎక్కువ మాడిపోదు సార్. ఎంత సిమ్లో కలిపితే అంత మంచిగా వస్తుంది. కలర్ ఇట్లా మంచిగా రెడ్ కలర్ వచ్చేస్తుంది మంచి. ఓకే ఓకే. నెక్స్ట్ ఆయిల్. ఇప్పుడు కట్ చేసిన అల్లం ఉంది కదండి, కాస్త ఆయిల్ వేడైన తర్వాత చూడండి, ఆయిల్ ఎంత వేడైందో చూడండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు కట్ చేసిన అల్లం వేసేయాలి. అల్లం ముక్కలండి. ఇప్పుడు మనకు ఎలా తెలిసిపోతుందంటే అల్లం స్మెల్ అనేది మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఫ్లేవర్ అనేది అల్లం ఫ్లేవర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకొకటి ఆయిల్ నుండి పైకి తేలుతుంటాయి. ఇంకొకటి కొంచెం డ్రై లెక్క కనపడుతూ ఉంటాయండి. ఈ విధంగా ఒక్కసారి సాయి పైకి చూపించవా కెమెరాకు. ఈ విధంగా ఉంటుందండి. మనకు ఆ స్మెల్ అంతా వచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు మనకు అల్లం అనేది వేగినట్టండి. ఇప్పుడు అల్లం పచ్చడి నెక్స్ట్ ఏమేమి మసాలా పడతాయో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు శనగపప్పు అండి. నెక్స్ట్ ఏమేద్దాం సాయి? ధనియాలు సార్. ధనియాలు వేసేద్దామా, ఆగుదామా? వేసేసే. ఇప్పుడు ధనియాలండి. ఆ తర్వాత సాయి మన మెంతులు. ఆ తర్వాత మెంతులండి. మినపప్పు. ఆ తర్వాత మినపప్పు. ఆ తర్వాత ఎల్లిపాయలు. ఆ తర్వాత చెక్క, లవంగా. ఆ తర్వాత ఒక చిన్న చెక్క ఉంది కదండి, చెప్పాను కదా, చెక్క. మిరియాలు ఉంది కదా, అర టేబుల్ స్పూను మిరియాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మగ్గాలండి. మగ్గిన తర్వాత కొత్తిమీర రెసిపీ వేసి సరిపోతుంది. ఆ తర్వాత జీలకర్ర అండి, తెల్ల నువ్వులు, ఎల్లిపాయలు మ్యాక్సిమం దంచండి. ఈ విధంగా కాటు పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే దంచి వేసుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే ఎల్లిపాయలు తాలింపులో పేలుతుంటాయి, అందుకే కాస్త జాగ్రత్త వహించండి ఈ ఒక్క విషయంలో. ఆ తర్వాత ఎండుమిర్చి అండి. ఆ తర్వాత కరివేపాకు. లాస్ట్లో కరివేపాకు అండి.
పసుపు అర స్పూన్ లైట్గా, ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పసుపు అండి, అంతే. అర టేబుల్ స్పూన్ కొంచెం తక్కువ ఉండాలి, పావు టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువ ఉండాలి పసుపు. ఇప్పుడు మంట అనేది కాస్త స్లోగా పెట్టాలండి. ఎంత స్లోగా పెడితే అంత బాగుంటుంది అల్లం చట్నీ అనేది. అల్లం చట్నీ వేగుతున్నంతసేపు కూడా మంట మీడియం, చాలా అంటే చాలా స్లోగా ఉండాలి. లేదంటే ఎండుమిర్చి అనేది బ్లాక్ అయిపోతుంది. లేదంటే ఎండుమిర్చి ఈ కలర్ రావాలండి, లేకపోతే మాత్రం మంట ఎక్కువ ఉంటే ఎండుమిర్చి మొత్తం మాడిపోయి అల్లం చట్నీ అనేది అస్సలు టేస్ట్గా రాదండి. ఆ మాడిపోయిన తర్వాత అల్లం చట్నీ రెడ్ కలర్ కూడా రాదండి, టేస్ట్ కూడా అస్సలు బాగోదు. అందుకే మ్యాక్సిమం మంట అనేది ఇటు మరీ హై కాకుండా మరీ స్లో కాకుండా ఒక మీడియం, తక్కువ పెట్టుకునే ట్రై చేయండి. బంద్ చేసి ఇప్పుడు బంద్ చేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు ఉంచి బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండింగ్ వేసుకోవాలి. దీంట్లో మళ్ళీ ఒక 20 గ్రాముల దొడ్డుప్పు వేసుకున్నానండి. ఇది ఇందాక మీకు చెప్పలేదు, దొడ్డుప్పు 20 గ్రాములు అయితే కలుపుకోవాలండి మీరు. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా మొత్తం గ్రైండర్లో వేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకోవాలి, అంటే ఒక 100 ml వరకు వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఇంకొక 50 ml వరకు వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలండి. మనం చింతపండు నానబెట్టాం కదండి, చింతపండు ఉంది కదండి, అది వేసుకోవాలి, రసం కాదండి. ఇత్తులు లేకుండా చూసుకోవాలి, గ్రైండింగ్లో ఇత్తులు రాకుండా చూడాలండి. బెల్లం వేసుకోవాలండి. బెల్లం మ్యాక్సిమం ఎక్కువ పెద్ద గడ్డలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం మొత్తం. ఇప్పుడు అంతా ఓకే ఉందండి, కాకపోతే సాల్ట్ తగ్గింది. ఇప్పుడు మొత్తం మెత్తగా అయింది కాబట్టి మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సాల్ట్ అనేది దొడ్డు సాల్ట్ తీసుకోవట్లేము, అందుకే సన్న సాల్ట్ తీసుకున్నాం. సన్న సాల్ట్ వచ్చేసి ఇంకొక 20 గ్రాములు యాడ్ చేస్తున్నామండి. 20 గ్రాములు అయితే అంతా సరిపోతుంది. ఇంతేనండి, ఇక పచ్చళ్ళు అయితే అవసరం లేదు, అన్ని విధాలుగా టేస్ట్ కుదిరిందండి. ఈ విధంగా వచ్చింది. ఇక అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. అల్లం చట్నీ కూడా మిక్సీలో కంటే గ్రైండర్లోనే చాలా బాగుంటుందండి. పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఇంతేనండి. అల్లం చట్నీ చేసే పద్ధతి మామూలుగా రెస్టారెంట్లో కానీ చిన్న హోటల్స్లో కానీ ఈ విధంగా ఇస్తారు. ఇంకా అల్లం చట్నీలో ఇంకో రకం కూడా ఉంటుందండి, అది కూడా మేము త్వరలో ఒక వీడియో రూపంలో మీకు చేస్తాం. గిన్నె మైనస్ తీయగా మేము చేసిన అల్లం చట్నీ కేజీ 400 వరకు వచ్చిందండి. ఇది అల్లం చట్నీ చేసే పద్ధతి. హాయ్ అండి, ఇప్పుడు అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసి నిల్వ ఉంటుంది. ఇది వచ్చేసి మేము కొలతలతో సహా మీకు క్లియర్గా చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అల్లం చట్నీ చూపిస్తాం, కాకపోతే అది రెడీమేడ్ అండి, అప్పటికప్పుడు చేసుకున్న అల్లం చట్నీ. ఇంకా మీకు ఏదైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, మీ ప్రతి కామెంట్కు మేము రిప్లై ఇస్తాం, ఏం చేయాలో ఆలోచించుకుంటాము. ఇంకా మీ బిజినెస్ కానీ ఏదైనా సరే బిజినెస్ కానీ చిన్న క్యాటరింగ్ చేసేందుకు కూడా ఇవి మా వీడియోలు అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొంతమంది ట్రైనింగ్ రాని వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది అంటే లాంగ్ వెళ్ళాలని కొంచెం ఇబ్బంది అయిన వాళ్ళు కూడా, కొంచెం అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా మీరు చూసి ఈ కొలతలతో యాజ్ టీస్గా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఛానల్లో ప్రతి ఒక్కటి కొలతలతో సహా మేము క్లియర్గా చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏం కావాలో అది కూడా మాకు కామెంట్ చేయండి. ఒక అల్లం చట్నీ కాదు, మీకు మేము అన్ని రెసిపీలు చూపిస్తాం.
ఓకేనండి, థ్యాంక్ యూ అండి.